సర్చ్ ఇంజిన్ ఎప్పుడెప్పుడు ఎవల్యూషన్ అయ్యింది. ఓకే, జస్ట్ ఫర్ మీ నాలెడ్జ్ పర్పస్ కి, ఎందుకంటే అందరూ బిగినర్స్ కాబట్టి జస్ట్ ఒక 5-10 minutes మనము డిస్కస్ చేస్తాం. ఓకే, ది రైజ్ ఆఫ్ గూగుల్ ఎప్పుడు రైజ్ ఆఫ్ గూగుల్, అందుకని ఇప్పుడు చూసినాం కదా 1997 google.com వచ్చిండేది. ఎస్, చూడండి ది రైజ్ ఆఫ్ గూగుల్లో అప్పుడే వచ్చింది అన్నట్టు. ఓకేనా, రైజ్ ఆఫ్ గూగుల్. ఇక్కడ గూగుల్ వాళ్ళు కొన్ని పారామీటర్స్ లాంచ్ చేసినారు. ఓకే, ఆ పారామీటర్స్ ఏంటి? పేజ్ ర్యాంక్ అని కొన్ని టెక్నికల్ టర్మ్స్ వస్తాయి ఫ్రెండ్స్, నో నీడ్ టు వరీ. ఓకే, అది మీ నాలెడ్జ్ పర్పస్ కోసం పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాక్టికల్ గా మనం చేసినప్పుడు కొన్ని కొన్ని అనలైజ్ చేసుకొని ఆ పారామీటర్స్ ని ఎట్లా మనము అచీవ్ చేయాలి ఏంటి అనేది కూడా మనము డిస్కస్ చేస్తాం. డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ రిలవెన్సీ, అథారిటీ, ఎంటైర్ గూగుల్ సిస్టమ్ దీనిపైన వర్క్ అయింది, వర్క్ అవుతుంది కూడా ఇప్పటికి. ఓకే, అది 1998 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఏమైంది, ఫ్రమ్ ఎస్ఈఓ వచ్చి టాక్టిక్స్ నుంచి స్ట్రాటజీ లెవెల్ కి ఓకే మారింది అన్నట్టు. అప్పుడే కీవర్డ్స్ అని వచ్చింది, కీవర్డ్స్ అని వచ్చిండేది అప్పుడు. అప్పుడు ఇంకా నేను చెప్పినా కదా, డొమైన్ ఒకటి తీసుకున్న వెంటనే 1 డేనా 2 డేనా 3 డేసా, అప్పుడు అది బేబీ కదా. ఓకే, మెచ్యూర్ అవ్వాలి. ఓకే, మెచ్యూర్ అవ్వాలి. సేమ్ అలాగనే 1 by 1 మన గూగుల్ కూడా చాలా మెచ్యూర్ అయింది. బికాస్ ఆఫ్ దేని వల్ల? డేటా వల్ల. ఓకే, మనం అనుకోవచ్చు అప్పటికి మనము యూజ్ చేస్తున్నాం కాబట్టి, మనం ఇండియాలో ఉంటాం కాబట్టి ఆ డేటా మనకు అంతగా తెలియదు. బట్ యుఎస్ లో, యూకేలో అవన్నీ చాలా వెల్ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి వాళ్ళకి తెలుసు అన్నట్టు, వాల్యూ ఆఫ్ డేటా తెలుసు. అందుకనే ఈ డేటా వల్ల గూగుల్ వాళ్ళకు కూడా చాలా అంటే చాలా R&D పైన పెట్టేవాళ్ళు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన. ఏది? మనీ అన్నట్టు. సమ్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన పెట్టి వాళ్ళు ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేసుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ గూగుల్ సర్చ్ ఇంజిన్. ఓకే, యా. నెక్స్ట్ ఇది కొంచెము ఎవల్యూట్ అయినాక నెక్స్ట్ కొన్ని ఏమేమి వచ్చినాయి, అల్గారిథమ్స్ వచ్చినాయి అన్నట్టు. అప్పుడే 2003 నుంచి 2010 వరకు కొన్ని అల్గారిథమ్స్ అప్డేట్స్ వచ్చినాయి. అంటే వాళ్ళ సిస్టమ్ లో, వాళ్ళ సెర్చ్ ఇంజిన్ సిస్టమ్ లో అల్గారిథమ్స్, ఓకే, అల్గారిథమ్స్ అనేది ఎవల్యూట్ అయినాయి. ఆ అల్గారిథమ్స్ ఏంటి అనేది కూడా మనము 1 by 1 డిస్కస్ చేస్తాం, జస్ట్ ఫర్ రెఫరెన్స్ పర్పస్. ఓకే, ఫ్లోరిడా అంట, విన్స్ అంట, పాండా అంట, పెంగ్విన్ అంట. ఓకే, ఇవన్నీ అల్గోరిథమ్స్ అన్నట్టు. అప్పటి నుంచి ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే 2005 లో 2005 లో అప్పుడు గూగుల్ అనౌన్స్డ్ ఏం అనౌన్స్ చేసింది? యూ కెన్ మేక్ మనీ త్రూ గూగుల్. ఓకేనా, ఈ మనీ మేకింగ్ అప్పుడు జస్ట్ న్యూస్ పేపర్లలో అన్ని దానిలలోనూ వచ్చింది, త్రూ ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారా. ఓకే, న్యూస్ పేపర్ లో కావచ్చు, రేడియోలో కావచ్చు. అప్పుడు ఈ న్యూస్ ఎవరైతే విన్నారో ఆ గూగుల్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని కొన్ని బ్లాగ్స్ ఉండటం వల్ల. ఓకే, అప్పుడు కొంతమంది ఉంటారు కదా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు, ఎస్పెషల్లీ యుఎస్ లో, ఓకే, యూకే లో, వీళ్ళందరూ కొంతమంది ఇండియన్స్ అందరూ అక్కడికి షిఫ్ట్ అయిపోయినారు కాబట్టి అప్పుడు వీళ్ళు ఏం చేసినారు, ఓకే, దే ప్రిడిక్టెడ్ దే ప్రిడిక్టెడ్ ద మార్కెటింగ్ అన్నట్టు, ఫ్యూచర్. ఓకే, ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసి అందుకేనే కొన్ని న్యూస్ సైట్స్ అంట బిల్డ్ చేయటము. ఓకే, టైమ్స్ ఆఫ్ ఇండియా అంట బిల్డ్ చేయటము. మీరు కావాల్సుకుంటే చూసుకోండి, ఇవన్నీ వెబ్సైట్స్. క్రిక్ బుజ్ అంట, ఓకే, క్రిక్ ఇన్ఫో అంట. ఓకే, అందుకనే అప్పుడే వచ్చినాయంట ఇవన్నీ. ఓకే, మాక్సిమం సైట్స్ ఎక్కువ 2005 లో వచ్చినాయి.
ఎందుకు? గూగుల్ అనౌన్స్ చేసింది. ఓకే. ఆ న్యూస్ ఇండియాకి రావటానికే అప్పుడయింది. బట్ యూఎస్‌లో ఉండే వాళ్ళకి ఇంకా కొంచెం త్వరగానే తెలిసుంటుంది. ఓకే. సో, వాళ్ళకి తెలిసుండటం వల్ల వాళ్ళేంటి అనంటే, దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ ఇవన్నీ వాళ్ళు చేసుకున్నారన్నట్టు. అందుకనే మనీ మేకింగ్ కాన్సెప్ట్స్‌లో బ్లాగింగ్ అప్పుడు స్టార్ట్ అయిందన్నట్టు. ఓకే. ఎందుకు స్టార్ట్ అయింది? పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెర్చ్ ఇంజిన్‌ని యూజ్ చేయాల. దాంట్లోనూ గూగుల్‌ని యూజ్ చేయాల. అదే గదా! మెయిన్ మోటో గూగుల్‌ది. గూగుల్ సిస్టమ్ యూజ్ చేస్తే యూజర్స్ ఎక్కువ పెరుగుతారు. అప్పటికి మార్కెట్ షేర్ ఇద్దరికీ ఒకటే ఉంది. ఎవరికి? బింగ్. ఓకే. మళ్ళా గూగుల్. అందరికి ఒకటే షేర్ ఉంది. బట్ ఎప్పుడైతే గూగుల్ వాళ్ళు ఇది అనౌన్స్ చేసినారో, మీరు మనీ మేక్ చేయొచ్చు. అంటే మనీ ఎర్న్ చేయొచ్చు. ఫ్రమ్ గూగుల్ అని ఎప్పుడైతే గూగుల్ అనౌన్స్ చేసిందో, అప్పుడు మార్కెట్ షేర్ గూగుల్‌ది పెరిగిపోయింది. మార్కెట్ షేర్ పెరిగిపోయింది. ఓకే. సో, ఇది జస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ఎస్‌సిఓ అన్నట్టు. దట్ టూ సెర్చ్ ఇంజిన్స్ పారలెల్‌గా ఎస్‌సిఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే. సో, ఈ మార్కెట్ షేర్ పెరిగిపోవడం వల్ల అప్పుడు వాళ్ళకి ఇంకేమైంది? యూజర్స్ కూడా పెరిగిపోయినారు. అందుకనే ఆండ్రాయిడ్ కొనేసినారు గూగుల్ వాళ్ళు. ఓకే. ప్లే స్టోర్. ఓకే. అందుకనే ఏదైతే గూగుల్ చేస్తుందో అంత యూజర్స్‌ని అట్రాక్ట్ చేయటమే. గూగుల్ యూజ్ చేయాలి అంతే. బికాజ్ గూగుల్ మెయిన్ ప్రొడక్ట్ ఏంటి? గూగుల్ ప్రొడక్ట్ గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్. ఓకే. మెయిన్ ప్రొడక్ట్ ఏంటి? గూగుల్ యాడ్స్. బిలియన్స్, బిలియన్స్, బిలియన్స్ అమౌంట్ గూగుల్ యాడ్స్ నుంచి గూగుల్‌కి వస్తుంది. బికాస్ ఆఫ్ మార్కెట్ షేర్, బికాస్ ఆఫ్ యూజర్స్. ఓకే. అర్థమైందా? ఎందుకు ఒక గూగుల్ యాడ్స్ ఇంపార్టెంట్ అనేది? జాబ్స్ మళ్ళీ ఎక్కడుంటాయి ఎక్కువ? గూగుల్ యాడ్స్‌లో ఉంటాయి. ఓకే. సెర్చ్ ఇంజిన్ ఎందుకంటారు? జాబ్స్ చాలా ఉంటాయి. ఓకే. ఇదొక ఆసమ్ స్కిల్ అన్నట్టు. డిజిటల్ మార్కెటింగ్. ఓకే. ఇది ఒక ఎవల్యూషన్ అయింది. దీనివల్ల ఇంకా చాలా కాన్సెప్ట్స్ వచ్చినాయి. అవి మనం గూడా ఫ్యూచర్‌లో మాస్టర్ క్లాసెస్‌లో మనము చూద్దాం. యాహ్! ఒక 2003 నుంచి 2010 వరకు ఒక అల్గోరిథం అనేది అప్‌డేట్స్ అనేది కొన్నొచ్చినాయి. మళ్ళీ మోడర్న్ ఎస్‌సిఓ ఇక్కడ కూడా కొంచెము ఇప్పుడు ఎస్‌సిఓ పెరిగే కొద్దీ వీళ్ళు కూడా మన గూగుల్ వాళ్ళు కొన్ని కొన్ని చేంజెస్ అనేది తెస్తూ ఉంటారన్నట్టు. మొబైల్ యూజర్స్ ఎక్కువ పెరగటం వల్ల ఎస్పెషల్లీ ఎప్పుడు మళ్ళా పెరిగింది? కరోనా టైంలో ఆ టైంలో ఎక్కువ పెరిగింది. ఓకే. అప్పుడు ఏమైంది? మొబైల్ ఫస్ట్ యూజర్స్ నీ వెబ్‌సైట్ ఆర్ ల్యాండింగ్ పేజ్ ఆర్ వెబ్ పేజ్ ఓకే. మొబైల్ కంపాటబిలిటీ ఉండాలి. ఓకే. మొబైల్ కంపాటబిలిటీ ఉండాలి. మొబైల్ కంపాటబిలిటీ లేదు అనంటే అది ర్యాంకింగ్ తీసుకోదు. ర్యాంకింగ్ రాదు. అంటే గూగుల్‌లో ర్యాంక్ చెయ్యదు. ఓకే. ఇదొక అప్‌డేట్. అంతే వాళ్ళు 2010 నుంచి 2023 వరకు మోడర్న్ ఎస్‌సిఓ టెక్నిక్స్ పైన కొంచెం ఫోకస్ చేసినారు. మోడర్న్ అంటే సింపుల్. ఓకే. ఏదైతే మొబైల్ ఫస్ట్ ఉంటుందో, ఓకే. మొబైల్ చాలా మంది యూజ్ చేస్తుంటారు. కొన్ని కొన్ని దాంట్లో టెక్నికల్ టర్మ్స్ కూడా వస్తాయి. కోర్స్‌లో మనము అంటే ఫ్యూచర్ సెషన్స్‌లో చూస్తామన్నట్టు. ఓకే. నెక్స్ట్ వాయిస్. ఓకే. వాయిస్ సెర్చ్ అన్నట్టు. అలెక్సా ఉంది గదా! అలెక్సా. ఓకే. సో, అలా అన్నట్టు. ఓకే. సో, ఈ వాయిస్ సెర్చ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకు? మన కళ్యాణ్ లేజీ ఎగ్జాంపుల్. కళ్యాణ్ లేజీ ఉన్నప్పుడు కళ్యాణ్ ఏం చేస్తాడు? లెయ్యడు టైంకి మార్నింగ్ లేదంటే ఆఫ్టర్‌నూన్ వరకు పడుకుంటాడు.
ఓకే, పడుకున్నంత వెంటనే కళ్యాణ్ ఏం చేస్తాడు, మొబైల్ తీసుకొని కాల్ సుబ్బు సార్ అంటాడు. ఎవరికి? మొబైల్ కి. ఎందుకు? ఆల్రెడీ దాంట్లో వాయిస్ సెర్చ్ ఇంక్లూడ్ అయ్యింది ఇప్పుడున్న ప్రజెంట్. ఓకే, 2025 లో చూస్తే కాల్ సుబ్బు సార్ అని అంటే, కాల్ సుబ్బు సార్ అని అంటే ఆ మొబైల్ ఏం చేస్తుంది, ఇమీడియట్ గా సుబ్బు సార్ కి కాల్ చేస్తుంది. సార్ నిన్న సెషన్ బాగుండే, కొంచెము నోట్స్ పంపించాను సార్. ఓకే, ఈ మాట అడగటానికి ఓకే, సో హీ హాజ్ యూస్డ్ అలెక్సా. ఓకే, అలెక్సా త్రూ మొబైల్లో ఏదైతే ఉంటుందో వాయిస్ సెర్చ్, ఈవెన్ ఐఫోన్ ఇలాంటి దానిలలో కూడా వాయిస్ సెర్చ్ మనం చేయొచ్చు. ఓకే, ఎస్పెషల్లీ ఇంటర్నల్ వైజ్. ఎక్స్టర్నల్ వైజ్ కూడా, ఎక్స్టర్నల్ వైజ్ కూడా ఇక్కడ ఉంది కదా మైక్. ఆ రోజు నేను చూపించిన ఒక సెర్చ్ బార్ ఉంటుంది, దాని పక్కన మైక్ ఉంటుంది. ఓకే, ఈ మైక్ పైన మనము క్లిక్ చేస్తే మనకు అది మాట్లాడండి అనేది ఒకటి ఇస్తుంది. రాజాది గ్రేట్ మూవీ ఎంతమంది చూసినారు, రవితేజది? హలో, చూసాం సార్. ఈ రాజాది గ్రేట్ లో మన రవితేజ్ ఏం చేస్తాడు, ఓకే, వాయిస్ సెర్చ్ యూస్ చేస్తాడు. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. ఈ వాయిస్ సెర్చ్ యూస్ చేసినప్పుడు అంటే అంత ఎవల్యూషన్ అయింది ఈవెన్ వాయిస్ సెర్చ్ కూడా. ఓకే, దిస్ ఈస్ ఫ్యూచర్ ఆఫ్ ఎస్ఈఓ. ఇప్పుడు ఇంకా మనకి ఏమేమి వస్తున్నాయి, ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి, ఏఐ, ఏఐ పవర్డ్ ఆప్టిమైజేషన్స్, ఏఐ పవర్డ్ ఆప్టిమైజేషన్స్. ఈ ఏఐ టూల్స్, ఓకే, టూల్స్ యూస్ చేసి నీ వెబ్సైట్ ని ఏ లెవెల్లో ఆప్టిమైజ్ చేస్తావు. ఓకే, సో ఇది ఒక ఫ్యూచర్ ఆఫ్ ఎస్ఈఓ అన్నట్టు. ఇంకా కొన్ని వస్తాయి, వాయిస్ విజువల్ సెర్చ్, ఓకే, ఇమేజెస్ రావటం కానీ, ఓకే, ఇమేజెస్ ని ప్రాపర్ గా అనాలిసిస్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, ముందు నుంచి చేస్తుంది, ఇంకా అక్యురేట్ గా చేయటం కానీ, వీడియోస్ కానీ. ఓకే, కంప్లీట్ గా ఫేక్ న్యూస్ ని ఫ్యూచర్ లో స్టాప్ చేయటానికి. ఓకే, సో ఇలాంటివన్నీ ఒక ఫ్యూచర్ అన్నట్టు. ఓకే, యాడ్ అవుతూనే ఉంటుంది కానీ ఏదే కానీ మైనస్ ఉండదు. ఓకే, యాడ్ అవుతూనే ఉంటుంది, మైనస్ ఉండదు. ఓకే, యూ టేక్ ఎనీ మాడ్యూల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఓకే, యాడ్ అవుతూనే ఉంటుంది, మైనస్ అనేది ఉండదు. అదే సాఫ్ట్వేర్ టెక్నాలజీలో మీరు చూస్తే ఓకే, ఏదో ఒక కొంచెము టెక్నాలజీ వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు ఇంక పాత టెక్నాలజీ పోయినట్టే, కొత్త టెక్నాలజీ పైనే డిపెండ్ అవుతున్నారు. బట్ డిజిటల్ మార్కెటింగ్ లో అలా ఉండదు, అడిషన్, అడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉండదు. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, ఇది ఒక ఫ్యూచర్ ఆఫ్ ఎస్ఈఓ.